ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి 100 మంది ముస్లిం బీసీ కుటుంబాలు చేరాయి. టీడీపీ నేత కేసినేని చిన్ని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిరువూరు 2వ వార్డులో సగానికి పైగా వైసీపీ ఖాళీ అయిందని కేసినేని చిన్ని అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ఇటీవల కొంతమంది పార్టీ వీడుతూ 60% ఖాళీ అవుతుందంటూ ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. వైసీపీ మునిగిపోయే నావా అన్న కేసినేని చిన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారని చెప్పారు. రానున్న 2-3 రోజుల్లో చిత్ర విచిత్రాలు జరుగుతాయని తెలిపారు. తమ పార్టీ వీడిన కొంతమంది 3 లక్షల మెజారిటీతో గెలుస్తామనే ఊహల్లో ఉన్నారన్న కేసినేని చిన్ని ఇకపై వాళ్లు ప్రజా జీవితంలో ఉండరన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం ఖాయమని చెప్పారు. జనసేన పార్టీల ఆధ్వర్యంలో వాళ్ళ తిరువూరు నియోజకవర్గం బ్రహ్మాండమైన ర్యాలీ, అంతేకాకుండా కొత్త వ్యక్తులు ఈ 2వ డివిజన్లో సంబంధించిన దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాయి. వారందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి. ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు, నాయకులు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇట్లా అదే పరిస్థితి వాళ్ళకు కూడా అర్థమైంది. ఇది మునిగిపోయే నావని. త్వరలో ఇంకొక 2-3 రోజుల్లో కొన్ని చిత్రాలు జరగబోతున్నాయి. మా నాయకులందరూ నిజాయితీగా ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తాం. తెలుగుదేశం విజయం కోసం, తెలుగుదేశం జనసేన విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. 175 నియోజకవర్గాల్లో మొత్తం 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలవబోతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళ చెల్లెలు ఏం చెప్తుంది, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిని ఏ విధంగా దూషిస్తున్నారు. మీరు కూడా ప్రజలకి అటువంటి విషయాలు చేరవేసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా మీరు అర్థం చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి 100 మంది ముస్లిం బీసీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరికీ టీడీపీ నేత కేసినేని చిన్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్. శంకరి, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైసీపీ నాయకులు, అలాగే విజయ్ సైడ్ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తా ఉన్నారు. తాజాగా తిరువూరులో వైసీపీ భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. అక్కడ తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 100 మంది ముస్లిం, అలాగే బీసీ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ రోజు కేసినేని చిన్ని నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరూ కూడా పార్టీకి అండగా సాధారణంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు, అలాగే అవినీతి అక్రమాల నేపథ్యంలో చాలా మంది కూడా ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఆ పార్టీని నమ్ముకున్నందుకు అన్ని విధాలు నష్టపోయామని చెప్పి ఆవేదన ఆగ్రహం తెలియజేస్తున్న పరిస్థితి. ఇంకా కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఇష్టానుసారంగా సీట్లు కేటాయింపులు, పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోని జగన్ వైఖరిని చూస్తూ చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారు. అందులో భాగంగానే ఈ రోజు చేరినట్టు చెప్తున్నారు. మరోవైపు మచిలీపట్నంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. ప్రధానంగా మాజీ మంత్రి పేరు నాని అనుయాయిగా చెప్పుకునే మాదివాడ రాము, అలాగే మాజీ కౌన్సిలర్ నాంచారయ్య, ఎర్రంశెట్టి నాని వంటి వారు కూడా కొద్దిసేపటి క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వారు జనసేనలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా బాలశౌరి కూడా రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన చేద్దాం పుచ్చుకున్నారు. ఇలా మొత్తం మీద కూడా మొత్తం వైసీపీ నాయకులు, విజయసేన నాయకులందరూ కూడా ఈ ఇతర పార్టీలు పెట్టడంతో ఆ పార్టీలో అవసరం రేపుతుందని చెప్పవచ్చు.